చాలా బాగుందన్న. మెయిన్లీ సాయి పల్లవి, నాగ చైతన్య, ఇంకా డిఎస్పి మ్యూజిక్, వీళ్ళు ముగ్గురు చాలా ప్లేస్ సినిమాకి. కొంచెం చెన్నుమొండెట్టి రైటింగ్ ఇంకా కొంచెం బాగా రాసుకుంటే బాగుండేది. పాకిస్తాన్ సీన్స్ ఏవైతున్నాయో అక్కడ కొంచెం ఇంపాక్ట్ అనిపించలేదు. ఆ సీన్స్ కొంచెం బాగా రాసుకుంటే బాగుండేది. ఇంకా ఆర్టికల్ 370 టాపిక్ ఒకటి టచ్ చేసే సినిమాలో అది ప్లస్ సినిమాకి కొంచెము ఆ సీన్ చూపించడము. అండ్ కొంచెం రియల్ స్టోరీ కాబట్టి ఎక్కువ లవ్ స్టోరీ మీద చాలా ఫోకస్ చేసిండు. మెయిన్లీ డిఎస్పి బీజిఎం చాలా బాగుంది. ఇంకా నాగ చైతన్యతో ఆఫ్టర్ లవ్ స్టోరీ ఈ సినిమా బాగా ప్లస్ అయింది. అంటే ఆరెంజ్ యాక్టింగ్ అనిపించింది సినిమాలో. అండ్ డిఎస్పి కూడా మళ్ళీ ఉప్పిన తర్వాత ఆరెంజ్ మ్యూజిక్ కొట్టింది సినిమాకి. ఓవరాల్ చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు వచ్చి సినిమాని. రేటింగ్ 3.55కి అందరు చూడొచ్చు, పక్క అందరు చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరు చూడొచ్చు. చాలా బాగుంది సినిమా. చాలా రోజుల తర్వాత నాగ చైతన్య గిట్టుబడిందని చెప్పుకోవాలి. నాగ చైతన్య పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సాయి పల్లవి బాగా చెప్పాల్సిన అవసరం. ఓవరాల్ నాగ చైతన్య సాయి పల్లవి లేదు, కొత్తగా మెసేజ్ ఇచ్చాడు. ఒక కష్టం వస్తే ఎలా ఎక్కడ దాకా వెళ్ళాలి, ఏం చేయాలి అన్నదానికి పూర్తి మెసేజ్ ఇచ్చాడు. చంద్రమోహన్ రెడ్డి గారు దీన్ని ఓవరాల్గా బాగా చెప్పాడు. బీజిఎం అదరగొట్టాడు. హైలైట్స్ అప్పుడు సార్ ఎలివేట్ ఈ తండేల్ ముందు తండేల్ తర్వాత చిరంజీవి గారికి ఖైదీ ఎలాగనో నాగ చైతన్య గారికి తండేల్ మూవీ అంత బాగా పేరు వస్తుంది. అందరికీ చాలా బాగా నచ్చుతుంది మూవీ. సాంగ్స్ అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా బాగా ఇచ్చారు. మ్యూజిక్ లవ్ స్టోరీకి డిఎస్పీ గారు ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ మూవీతో ఇంకా మళ్ళీ ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఒక సర్టెన్ పాయింట్లో మూవీ నేమ్ బుజ్జి పెట్టింటే బాగుండు అనిపించింది. సో అన్ని వర్షన్స్ అన్ని వేరియేషన్స్తో మ్యూజిక్ ఇచ్చాడు. ఒక సాడ్ వర్షన్ ఇచ్చాడు, ఒక హీరోయిన్ వర్షన్ ఇచ్చాడు. అండ్ మూవీ మ్యూజికల్లీ చాలా బాగుంది. అందరికీ మ్యూజికల్గా బాగా నచ్చుతుంది. ఇంకా మూవీ పాకిస్తాన్ ఎపిసోడ్ ఎలా ఉంది? సినిమా ప్లస్ పాయింట్ వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ, ఇద్దరు విడిపోయినప్పుడు ఏం జరిగింది, పాకిస్తాన్లో ఏం జరిగింది, దెన్ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఏంటి అనేది మొత్తం మూవీ యాక్చువల్ క్రక్స్ మెయిన్. వాళ్ళిద్దరు లవ్ స్టోరీ అనేది మెయిన్ పాయింట్. సో అది ఎట్లా గ్రో అయింది, ఎట్లా విడిపోయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన స్ట్రగుల్స్ ఏంటి, తర్వాత పాకిస్తాన్లో వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, మళ్ళీ తర్వాత ఎలా కలుసుకుంటారు అనేది మెయిన్ స్టోరీ. చూసి వస్తున్నా నేనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నా. దేవిశ్రీ ప్రసాద్ గారు సుడిగాలిలో పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం. నిజంగా చెప్తున్నాను సార్, మంచి మెసేజ్, మంచి మ్యూజిక్ ఉంది మూవీలోనైతే. ఒక రిక్వెస్ట్ అందరికీ, ఆడవాళ్ళని మాత్రం ఏడిపించకండి, అదొక మెసేజ్ ఇచ్చినాడు. ఆధార్ కార్డులు ఎవరికైతే లేవో అందరు చేయించుకోండి. దాని ఇంపార్టెన్స్ మూవీ చూస్తే తెలుస్తుంది. మూవీలో చెప్తున్నాను కదా, ఒకప్పుడు హీరోయిన్ అంటే సౌందర్య, ఇప్పుడు మాత్రం హీరోయిన్ అంటే సాయి పల్లవి గుర్తొస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోయిన్ ఏడిపించిండు, క్లైమాక్స్లోనేమో హీరోని ఏడిపించిండు, లాస్ట్లో అందరిని ఏడిపించిండు. డైరెక్టర్ అయితే మంచి మెసేజ్ ఇచ్చినాడు. డిఎస్పి గారి మ్యూజిక్ అయితే పడి లేచే పడవల్లే తడబడుతుంది. నిజంగా బుజ్జి తల్లి అంత బాగుంది. మేడం డ్యాన్స్ అయితే హైలెసా సాంగ్లో నిజంగా నెమలి డ్యాన్స్ నేనైతే ఎప్పుడు చూడలే. సాయి పల్లవి గారు డ్యాన్స్ చూసిన తర్వాత నెమలి ఇట్లనే డ్యాన్స్ చేస్తుందేమో అనిపించింది మేడం నాకైతే. మెసేజ్ మూవీలో చాలా మెసేజ్లు ఉన్నాయి, కానీ నేను డైరెక్టర్కి ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా. మెయిన్ మూవీలో ఏ మెసేజ్లు ఉన్నాయంటే ఆడవాళ్ళని ఏడిపించొద్దు, మంచి జరగదు. ఇంకొకటి ఏంటంటే ఆధార్ కార్డులు ఎవరికైతే లేవో ముందు చేయించుకోండి. ఈ మూవీ చూస్తే తెలుస్తుంది ఆధార్ కార్డు ఇంపార్టెన్స్ ఏందో. నేను డైరెక్టర్కి ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా, కాకపోతే ఆయన నంబర్ నాకు తెలియదు. 100 కోట్లు నేను కలెక్షన్లు చెప్పలేను బ్రో ఎంత వస్తుందో, కానీ మూవీ మాత్రం నిజంగా ప్రతి ఒక్కరి హార్ట్స్లో 100% కలెక్షన్స్ వస్తాయి. నాకు లాగ్ ఏమి అనిపించలే మేడం. ఒక్కొక్కళ్ళు మూవీ అయిపోయి ఎండ్ టైటిల్ వాడి ఫిలిం కంప్లీటెడ్ అని వచ్చినా కూడా ఎవరు కూడా సీట్స్లలో నుంచి లెగలేరు. ఇంకేం కావాలి? మూవీలో హైలైట్స్ వచ్చి మ్యూజిక్, స్టోరీ లైన్ అనేది నిజంగా మూవీలో హైలైట్ అంటే హైలైట్. సీక్వెల్ ఏమో నాకు తెలియదు మేడం. ఎండ్ టైటిల్ అప్పుడు డైరెక్టర్ పేరు వచ్చిందిగా మేడం, ఫిలిం బాయ్ అని చెప్పి చంద్రమౌళి. బట్టలు చింపేసుకోవచ్చు మేడం నాగ చైతన్య గురించి అయితే. నిజంగా చెప్తున్నా, నేనైతే హీరోయిన్ గురించి వచ్చిన, కానీ క్లైమాక్స్లో నాగ చైతన్య గారు నిజంగా అసలు హీరో అంటే హీరో. రాజు అనే క్యారెక్టర్ నిజంగానే రాజు ఎక్కడున్నా రాజే. ఇండియా గురించి మంచి మెసేజ్ ఇచ్చినారు. ఇండియా పవర్, ఇండియన్ రెస్పెక్ట్ చాలా బాగుంది మేడం. సముద్రంలో ఉన్న సీన్స్ అయితే పడవల్లే. లవ్ స్టోరీ, ఫైట్స్, రియల్ స్టోరీ మొత్తానికైతే రియల్ స్టోరీ. ఆ పడవ సీన్స్ ఇదైతే రియల్ స్టోరీ. ఆ లవ్ స్టోరీ బాగా వచ్చినాయి ఓకే, కానీ ఇదైతే రియల్ స్టోరీ. వైజాగ్ గురించి తీసింది,
ఒక పాకిస్తాన్ బార్డర్ కాడ పోయి తీసింది. ఆ పాకిస్తాన్ బార్డర్ కాడ అయితే ఎక్దమ్ అదైతే సూపర్, మైండ్ బ్లోయింగ్. మాకు ఇలా కొత్తగా అంటే ఆధార్ కార్డు లేనందుకు ఆయన నాన్న చేస్తారు. అది నా చేతనే ఆయన వెయిట్ చేస్తాడు. ఆయన మీరు వెళ్ళిపోండి ఫ్రెండ్స్ అని, లేకపోతే అందరం వెళ్ళిపోవాలంటారు. కానీ మూవీ మాత్రం ఓకే, చూడచ్చు ఫ్యామిలీతో. సాయి పల్లవి నా చైతన్య ఇద్దరు కోసం చూడచ్చు. ఓకే హిట్ అంటే చెప్పలేము, హిట్ అవుతుంది. ఓకే చూడని అయితే చూడచ్చు మూవీ. ఓకే అది ఎక్దమ్ మంచిగా ఉంది. మాకు ఇక బుజ్జి తల్లి నమో శివాయ సాంగ్ సూపర్. బీజిఎం డిఎస్పీ మంచిగానే కొట్టింది బీజిఎం. ఓకే సూపర్. సినిమాలో హైలైట్స్ అంటే బుజ్జి తల్లి. అన్న ఒక్క మాట చెప్పాలా, నా పొలంలో మొలకలు వచ్చాయని అంటారు కదా డైలాగు, అక్కినేని ఫ్యామిలీకి సింక్ అవుతుంది అన్న. వాళ్ళ పొలంలో ఒక మొలక ఏంటంటే హిట్ కొట్టిరన్న ఆఫ్టర్ లాంగ్ టైం. ఏంటంటే మరీ 100 కోట్లు అన్నంత అంత హై బడ్జ్ లేదు, అంత మరీ లోవర్ బడ్జ్ లేదు, డీసెంట్గా బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న. అంత బాగుంది. నాగ చైతన్య పర్ఫార్మెన్స్లో అంటే నాగ చైతన్య కెరీర్లో హై బడ్జెట్ మూవీ కలెక్షన్ వస్తుంది అన్న. లవర్స్ అయితే చాలామంది చందు అని డైరెక్టర్ సార్ కూడా అన్నారు కదా, ఏంటంటే ఒకవేళ ఇది సెవెరల్ టైం చాలామంది చూడకపోతే లవర్స్ నేను పేరు మార్చుకుంటా అని చెప్పి, నిజంగా అంత బాగుంది. లవర్స్కి అయితే చాలా కనెక్ట్ అవుతాం మూవీ. అల్టిమేట్ సాయి పల్లవి పర్ఫార్మెన్స్ అన్న, ఆమె కడ మనం ఇచ్చే రివ్యూ వచ్చింది నిన్న మొన్న వచ్చే బచ్చగాల మనమెంత, ఆమె రేంజ్ వేరు మన రేంజ్ వేరు. అంత ఆమెకు చెప్పేంత రేటింగ్ ఇచ్చేంత లేదు, ఎవరు లేదు. ఓవరాల్గా సాయి పల్లవి వేరే లెవెల్. అండ్ మెయిన్ థింగ్ ఒక మాట చెప్పాలా, వాళ్ళ లవ్ స్టోరీ అంటే వాళ్ళ రొమాన్స్ అయినా ఏది ఉందంటే రియల్ లైఫ్లో కనిపించినట్టుంది. ఆన్ స్క్రీన్ రొమాన్స్ కోసం ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు వాళ్ళు. ఎందుకో నిజంగా చూస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే నాకు ఎందుకో నిజంగా లవర్స్ అయినట్టు అనిపించింది. అంతా బాగుంది. నేను నాకేమనిపించింది అంటే శోభితాని పెళ్లి చేసుకునే బదులు సాయి పల్లవిని పెళ్లి చేసుకుంటే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది ఏమనిపించింది. బాగుంది. అందరూ దేవిశ్రీ మ్యూజిక్ బ్రేకప్ సాంగ్ నీకోసమైనా అండ్ శివుని పాట ఉంటుంది, అదైతే ఇంకా అల్టిమేట్ ఇచ్చారు. అది చాలా బాగుంది. ఇంకా ఓవరాల్గా అయితే సినిమా అల్టిమేట్ అన్న. డీసెంట్ పర్ఫార్మెన్స్, డీసెంట్ బ్లాక్ బస్టర్ అంటే 100 కోట్లు అంతే. అది ఊకే 100 కోట్లు అంటే ఏమన్నా ఇంట్లోకేం తీసుకురమ్మంటావు అన్న, కలెక్షన్స్ కాదు కదా, జనాల బట్టి అది ఇది బట్టి. ఇప్పుడు ఎట్లా ఎన్ని సినిమా కాంపిటీషన్స్ ఉన్నాయి, మేము కూడా పోవాలి కదా అన్నిటికి. 100 కోట్లు అంటే ఏడికి జోబులకేం తీసుకొస్తామా, ఏదో 100 రూపాయలు అన్నాడు కాదు కదా. అది తండేల్ చాలా బాగుందండి, దొల్లకొట్టేసాడు నాగ చైతన్య. నేను అసలు ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చింపేశాడు పర్ఫార్మెన్స్. అంటే చందు మొండెట్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నది వేరు, ఇది నా అంచనాకు మించి ఉంది సినిమా. ఇప్పటి వరకు నాగ చైతన్య గారి కెరీర్లో కొన్ని అక్కడక్కడ ప్రాప్స్ వచ్చినాయి కానీ ఈ సినిమాతో వడ్డీతో మొత్తం చెల్లించేసాడు. మన సాయి పల్లవి గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు ఫీక్స్, ఆవిడ డ్యాన్స్ కానీ ఆ ఎమోషన్స్ కానీ బాగా చేసింది. మెయిన్ వచ్చేసి ఇంటర్వ్యూలకు ముందు నాగ చైతన్య ఒక ఎపిసోడ్ చేశాడు జైల్లో, అంటే బట్టలో గట్ట తీసి ఒక ఎపిసోడ్ చూపించారు. ఆ ఒక సీన్ అయితే నాగ చైతన్య చేయడానికి చాలా గట్స్ ఉండాలి. ఆయన ఒప్పించి చేయడం అసలు మెయిన్ హైలైట్ సినిమాకి. చాలా బాగుంది. చందు మొండెట్ గారికి హ్యాట్స్ ఆఫ్. సినిమా అంటే ఇదే బ్లాక్ 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 బాస్టర్. నాకు నాగ చైతన్య ఇస్ బ్యాక్. ఈ స్టోరీ బ్రో మత్స్యకారుల గురించి ఏమన్నా అంటే మత్స్యకారుల కష్టాలు, శ్రీకాకుళంలో వాళ్ళు ఎంత కష్టపడ్డారు, మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళిపోయారు, వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టిన అసలు ఈ స్టోరీని మనం మెయిన్గా నాగ చైతన్య హ్యాట్స్ ఆఫ్ అండ్ సాయి పల్లవి వారిద్దరు ఎమోషనల్ సీన్స్ చూస్తే ప్రతి సీన్ బ్రో ఏడం మిస్ కాకుండా అసలు ప్రతి ప్రేమ చాలా బాగుంది. అండ్ స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది. తండేల్ సినిమా, తండేల్ స్టోరీ ఏంటి, తండ్రి వాళ్ళు ఎలా కష్టపడతారు, వాళ్ళు తినడానికి ఎలా కష్టపడతారు అనే స్టోరీ అనేది చాలా నీట్గా సూపర్గా చూపించారు. నాగ చైతన్య యాక్టింగ్ ఏం యాక్టింగ్ అయినా చంపేసి నన్ను చంపాడనా, ఆ యాక్టింగ్ చచ్చిపోయినా. అసలు సాయి పల్లవి స్వింగ్ బ్రో హైలెస్. ఆ సాంగ్కి హైలెస్, ఆ సాంగ్కి డాన్స్ చేస్తాయి బ్రో, స్వింగ్ ఎగినట్టు ఎగురుతాయి బ్రో. అంతేగా ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ భయ్యా, సూపర్ లవ్ స్టోరీ. ఇద్దరు ఎమోషనల్ కళ్ళ నీళ్ళు. నాకు ఎందుకు ఏడుస్తారు నాకే అర్థం. అందరు అన్న ప్రతి ఎంతమంది ఉన్నారో అంతమంది ఏడ్చేస్తారు. ఎందుకంటే ఆ స్టోరీ అలా ఉంది. అది కంటెంట్ అంటే ఆ కంటెంట్ వేరే. అసలు కల్ట్ మూవీ. అండ్ నాగ చైతన్య అన్న ఇట్టు కొట్టిండు. అఖిలేని ఫ్యామిలీలో కొందరు నెగిటివ్ నా కొడుకులరే ఇట్టు కొట్టారు, అయిపోయింది కాదు, ఇప్పుడు స్టార్ట్ అయింది సినిమా స్టార్ట్. చెప్తా 1000 కోట్లు మాత్రం రాకపోతే నేను గుండు గీసుకుంటా. నా పేరు రాకేష్. 10 రోజుల 1000 కోట్లు రాకపోతే గుండు గీసుకుంటా. పుష్ప రికార్డు బద్దలు
క్రాస్ చేశాడు అంతే. సూపర్ సూపర్ సూపర్. మెయిన్గా అల్లు అరవింద్ గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు ఇలాంటి సినిమా తీసుకొని బడ్జెట్ కూడా లెక్క చేయకుండా మా కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసిండు. మీరు తీసిన సినిమా సూపర్ సార్. గీతా యాడ్స్కి అండ్ బండువాస్కి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. యాక్షన్ లాగా ప్రతి 5 minutesకో ఫైట్ సాంగ్ కాదు. ఈ మూవీలో సాంగ్స్ చాలా బాగున్నాయి. రియల్ స్టోరీ, రియల్ కంటెంట్. చైతన్య గారి యాక్టింగ్ చాలా బాగుంది. సాయి పల్లవి గారు డామినేట్ చేశారని ఇందాక ఎవరు అడుగుతున్నారు. సాయి పల్లవి కాదు, నాగ చైతన్య గారి యాక్టింగ్ స్కిల్స్ ఈ మూవీలో చాలా క్లియర్గా కనిపిస్తాయి. సినిమాలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి బ్రో? సినిమాలో ప్లస్ మైనస్ ఇది క్రియేటెడ్ స్టోరీ కాదు, రియల్ స్టోరీ. సో స్టోరీ మెయిన్ బిగ్ పాయింట్. దాన్ని డైరెక్టర్ గారు చందు గారు తీయడంలో చాలా సక్సెస్ అయ్యారు. సాంగ్స్ దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్స్ సాంగ్ సినిమాకి చాలా హైలైట్గా నిలుస్తుంది. ఇంకా చెప్పాలంటే సినిమా నేనే సింగిల్ చింతకాయని నా కళ్ళల్లో నీళ్ళు తిరిగిన సినిమా చూస్తే బ్రేకప్ అయిన వాళ్ళు ఎవరైనా చూస్తే ఏడవకుండా ఉండలేరు. సినిమా చాలా బాగుంది. యా బాగుంది. లైక్ ఇట్స్ అ గుడ్ షో. ఓవరాల్ చాలా బాగున్నాయి. యా ఇట్స్ గుడ్. బాగుంది. మ్యూజిక్ బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ సార్ ఇట్స్ ఆసమ్. అంటే లైక్ కొంచెం కొన్ని సీన్స్ కొంచెం రియల్గా చేస్తుంటే ఇంకొంచెం బాగుండు అనిపించింది. కొంచెం డ్రామాటిక్లా ఎక్కువ ఉంది అంత. యా ఇట్స్ గుడ్. యా వాళ్ళు రియల్గా పర్ఫామ్ చేస్తారు. బాగున్నది, మంచిగా కనిపించిందిలే. బాగుంది. సినిమాలో బేట్ నచ్చింది నీకు? అంతా నచ్చింది. అవును, హీరోయిన్ నిన్న మంచిగా చేసిందిలే. ఏడ్చిన పాటలు కూడా మంచిగా ఉంది. అంతా మంచిగా ఉంది సినిమా. పర్వాలే, అంతా పర్వాలే, బాగానే ఉంది. వస్తాయిలే, అట్లేంలే. తీసేసే సినిమా కాదు, మంచి సినిమా. నేను నచ్చాలంటే నచ్చని సినిమాలో అయినా ఇది నాకు నచ్చిందంటే ఒకే. చాలా బాగుంది. డ్రెస్ గిస్ మంచిగా ఏం లే, అంతా మంచిగా ఉంది. భక్తి ఉండదు, అంతా బాగుంది. అట్లేం లేదులే. పిచ్చి సినిమాలో అది పిచ్చి సినిమా కాదు, మంచి స్టోరీ సినిమా. నాకు సినిమా మొత్తం నచ్చింది. ఫస్ట్ లే, లాస్ట్ అంతా నచ్చిందబ్బా. నాకేం బోరు కొట్టడము, నిద్ర రావటము అట్లేం లేదు. పాటలు ఉన్నాయి, దేవుని భక్తి ఉంది. అదంటే నాకు అట్లా ఇష్టమే. అవన్నీ కూడా అంతా నచ్చింది. అవును, అంత బాగుంటుంది అన్న. ఉంటుంది కానీ ఇంట్రెస్ట్గా చూడాలి. ఎందుకంటే కొద్దిగా ఈ లవ్ స్టోరీలు కదా, అంటే బోటు అవన్నీ యాస బాగుంది. యాస చాలా బాగుంది ఇద్దరిది. ఈ సాయి పల్లవికి అతను మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు. ఆయన క్యారెక్టర్ సూపర్. అసలు ఆయన క్యారెక్టర్ బాగున్నది. ఆయన కొద్దిగా ఆట పట్టేయడము, అంటే ఆయన మధ్యలో వచ్చి పంచులు వేయడము. హీరో మీద బాగా చేశాడు ఆయన. అంటే బాగా చేసిన అంటే హీరో వేరన్నా, ఆయన క్యారెక్టర్ వేరు కదా, అట్లా అని. ఎందుకంటే ఆయన మన మధ్యలో వచ్చి డైలాగులు పంచులు వేయడము. నాకైతే అతని క్యారెక్టర్ బాగా నవ్వొచ్చింది, చాలా బాగున్నది. ఇక నా చైతన్య అయితే మొత్తం అందులో ఒదిగిపోయాడు క్యారెక్టర్లో. ఆ గడ్డం పెంచుకొని అదంతా హెయిర్ క్యారెక్టర్ ఒదిగిపోయాడు. సాయి పల్లవి అయితే డ్యాన్స్ అసలు సూపర్ అన్న. చాలా అంటే చాలా బాగున్నది సినిమా. మ్యూజిక్ అయితే డిఎస్పి మొత్తం ఇట్లా చింపేసి పెట్టిండు. బుజ్జి తల్లి పాటకు ఇంకా మిగతా పాటలకు కూడా బ్యాక్గ్రౌండ్ కూడా మ్యూజిక్ బాగుంది అన్న. అన్ని బాగానే ఉన్నాయి. అలా ఏం లేదండి, అందరూ చాలా బాగా చేశారు. బట్ నాగ చైతన్య గారు బిఫోర్ మూవీస్తో కంపేర్ చేస్తే ది బెస్ట్ చూపించారు. లైక్ అక్కినేని నాగార్జున గారు మాస్గా చేస్తే ఎలా ఉంటుందో అలా చూపించారు. చాలా బాగుంది. ఆర్ఆర్ అసలు ఇచ్చి పడేశారు. మనము ఆ క్యారెక్టర్స్లోకి ఇన్వాల్వ్ అయిపోయి మనం ఫీల్ అయిపోతాము. అదే చెప్తున్నాను, అందుకే మీరు టికెట్ కొనుక్కొని ఎవరైనా వచ్చేయచ్చు. బయటకు వచ్చేటప్పుడు మాత్రం హ్యాపీగా వస్తారు, దట్స్ ఫర్ ష్యూర్. మేబీ ఒక ఫ్యూ మినిట్స్ అటు ఇటు ఉంటుందేమో కానీ, బట్ ఆ లవ్ ట్రాక్ కానీ ఓవరాల్గా ఫ్యామిలీ మొత్తం వచ్చి చూసే మూవీ. పిల్లలు కూడా చేశారు. సాయి పల్లవి యాక్టింగ్ అసలు చెప్పేదే లేదండి, చాలా బాగుంది.
యా దొర్లు కొట్టేశారు, నిజంగానే కొట్టేశారు. అంటే ఆయన ఆ క్యారెక్టర్కి సెట్ అవుతారో లేదో అనుకున్నాం, కానీ ఆయన ఇంకా నెక్స్ట్ నుంచి మనకి మాస్గానే కనిపిస్తారు. లవ్ ట్రాక్ ఒకటి బాగుంది అండ్ ప్యాట్రియాటిక్, మన బోర్డర్ దాటి అటు వెళ్ళారు కదా తండేల్ మూవీ నాగ చైతన్య యాక్టింగ్ ప్రకారంగా ఒక మెట్టు ఎక్కాడని చెప్పచ్చు. చందు మొండేటి డైరెక్టర్ అండ్ రైటర్ ఒక రియల్ ఇన్స్టెంట్గా ప్రేమ నేపథ్యంలో దేశం మీద ఉండే విధానంగా స్క్రీన్ ప్రజెంటేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఒక ప్రేమతో పాటు వెనక ఉండి ముందడుగు వేసి ముందు నడిపించే తండేల్ నాయకత్వం చూపించిన ప్రజెంటేషన్ చాలా బాగుంది. సాయి పల్లవి గారు తండేల్ రాణి అనొచ్చు, నాగ చైతన్య గారిని తండేల్ రాజు అనొచ్చు. ఏదైనా సరే మన దేశంలో ఉన్న ఇంప్రెషన్ అనేది పక్క దేశానికి వెళ్ళి సమస్యలు కొని తెచ్చుకునే దానికన్నా రీసెంట్గా కూడా యూఎస్ నుంచి చాలామంది బ్యాక్ వచ్చేసారు. ఇది ఒక ప్రేమ నేపథ్యంలోనే కాకుండా దేశం మీద ఉన్న ఒక ఇంప్రెషన్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఇటు లవర్స్కి ఒక మంచి మెసేజ్ ప్రజెంటేషన్ చేశారు. డిఎస్పి గారి మ్యూజిక్, బన్నీవాస్ గారి స్క్రీన్ ప్రజెంటేషన్, ప్రొడక్షన్ వాల్యూస్, అల్లు అరవింద్ గారు గీతా ఆర్ట్స్ ఇలాంటి మంచి రిథంతో 2025 ఫిబ్రవరిలో ఈ తండేలు ఒక మంచి ర్యాపో ఉంది. వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్.